హాయ్ హలో నమస్తే, నేను మీ సుధాకర్ని. ఈరోజు మనం వచ్చేసి గేటికారపల్లి గ్రామం, కారపల్లి మండలం, ఖమ్మం జిల్లా రావడం జరిగినది. సో ఈ రకం ఏ రకం వేశారు, ఈ తోట ఎలా ఉన్నది, ఈ తోట ఏ మిర్చి రకాలు వేశారు, ఏ కంపెనీ వేశారు అనేసి ఈ రైతు వారి మాటల్లో మనం వివరంగా తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? రజనీ అండి. రజనీ. ఇది ఏ రకం వేశారండి? జమ్మి అండి. జమ్మి, నందిని క్రాప్ కేక్ జమ్మి. ఎలా అనిపిస్తుంది అండి ఈ రకం? బాగుందండి. బాగుందా? అంటే కాపు ఎలా, కాపు మంచిగా ఉన్నదా? కాపు బాగానే ఉందండి. చూపించండి ఒకసారి కాపు మంచిగా. మీకు ఎలా, మీకైతే నచ్చిందా అండి ఈ రకం? బాగా కాసిందండి. ఎప్పుడు లేదండి కాపు. ఈ కాపు ఎప్పుడు లేదు, ఇంత ఈ విధంగా మీకు తోట ఎప్పుడు కూడా పండలేదు. అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి మీరు వ్యవసాయం? 15-16 సంవత్సరాలా? పైన సంవత్సరం వేసారండి ఏమైనా తోట? వేసినామండి. 2 ఎకరాలు 2 ఎకరాలు ఉత్తనే పోయింది. ఈ సంవత్సరం అయితే బాగున్నదా? మీకైతే ఈ రకం నచ్చినది. ప్రతి ఒక్కరు అయితే వేసుకోవచ్చు. అయితే వేసుకోవచ్చు. నమ్మకంగా వేసుకోవచ్చు. నమ్మకంగా మీకైతే ఈ సంవత్సరం వేసినందుకు ఆనందంగా ఉందా? చాలా హ్యాపీ. బాగుందండి. ఈ సంవత్సరం బాగున్నది. ఈ సంవత్సరం ఉన్నట్టు ఎప్పుడు కూడా లేదు. అంటే మీరు చేసిన ఫస్ట్గా చేయబట్టి ఈ సంవత్సరం ఉన్నట్టు ఏ రకం ఎప్పుడు కూడా లేదంట. అంతా బాగున్నది. ఏరే వాళ్ళు వేసుకోవచ్చా అండి? వేసుకోవచ్చండి, ఎవరైనా వేసుకోవచ్చు. కాపు కూడా చూడండి, కింద నుంచి పై దాకా బాగుందండి. చాలా సూపర్. ఎంత అంటే కాయ బారు కూడా బాగున్నది. కాయ బారు కూడా కాయ బాగుంది, బాగా కాసింది. బాగా కాసింది. కింద నుంచి పై దాకా దగ్గర కనుపుతోటి కాయ కూడా చూడండి, కింద మచ్చ లేకుండా, మచ్చలు చాలా తక్కువ. తోట హైట్ కూడా బాగా వచ్చిందండి, ఎదుగుదల కూడా బాగా వచ్చింది. కాయ మాత్రం 5 నుంచి 4 ఇంచుల మందం ఉందండి కాయ. ప్రతి ఒక్క కాయ చూసుకోవచ్చు మీరు. మన గింజలతో సహా కూడా 70-60 గింజలు ఉంటాయండి మినిమం. ఎటు చూసినా కూడా తోట చూసుకోండి, హైట్ కూడా బాగానే ఉందండి. ఇప్పుడు దాకా రోగాలు కూడా రాలేదండి, రోగాలు కూడా తట్టుకున్నాయి. పెట్టుబడి ఎంత అయిందండి? 20,000 అయినాయండి. అన్నీ ఒక 50,000 అయినాయి. మందులు గింజలు అన్ని కలిపి ఒక 50,000 ఎకరానికి. అన్ని కలిపి. అయితే ప్రతి ఒక్కరు నమ్మకంగా ఈ రకాన్ని వేసుకోవచ్చు. జమ్మి నందిని క్రాప్ కేక్ జమ్మి.